దేవునికి స్తోత్రాలు. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు నమ్మికయించు వానిని కృప ఆవరించుచున్నది. ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మిక ఉంచుతామో అప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే అధికారి, నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. ఇక్కడ ఆయన యొక్క విశ్వాసము, దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచి చనిపోయిన సరే ఆమె కుమార్తె చనిపోయినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన దగ్గరికి వచ్చి ఏ విధముగా విశ్వాసం ఉంచారు అంటే క్రీస్తు వారి చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని ఆయన విశ్వాసం ఉంచారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే అక్కడ యేసుప్రభు గారు ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను. అంటే ఆమె ఆమె తండ్రి ఏ విధముగా ప్రభువుని విశ్వాసం ఉంచారో, ప్రభువా నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె లేచును అని ఆయన విశ్వాసం ఉంచారు. అట్టి రీతిగానే ఆయన కూడా ఆయన ఏ విధముగా విశ్వాసం ఉంచారో ఆ విధముగానే ప్రభువారు కూడా అక్కడ కార్యము చేశారు. ఏ విధముగా మన కార్యము చెయ్యాలని దేవుని మీద విశ్వసిస్తున్నామో, దేవుడు చెయ్యాలి అని విశ్వాసం ఉంచుతున్నామో అట్టి రీతిగానే దేవుడు మన పట్ల మన నమ్మిక చొప్పున ఆయన మన కృప ద్వారా మనకి కార్యమును జరిగిస్తారు. ఆమెను స్వస్థపరిచిన తర్వాత యేసుప్రభు వారు అక్కడి నుంచి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు అక్కడికి వచ్చి ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేస్తారు. యేసుప్రభు గారు ఇక్కడ 29వ అధ్యాయం 28వ వచనం మనం చూచినట్లయితే, యేసు నేను ఇది చేయగలదని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, అంటే ప్రభువారు ఆయన అడుగుతున్నారు. ఆ ఇద్దరు గుడ్డివారితోటి మాట్లాడుతున్నారు. ఏమని అంటే, నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగినప్పుడు వారు వెంటనే సమాధానము, మేము నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మక చెప్పున మీకు కలుగునుగాక అని వారిని బాగుపరిచెను. వారి నమ్మిక చెప్పున చేశారు. ఇక్కడ గుడ్డివారు కావచ్చు, లేకపోతే అక్కడ అధికారి కావచ్చు, ఆయన అర్హత లేనప్పటికీ వారు దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా దేవుని యొక్క కృప వారికి ఆవరించడం ద్వారా వారి పక్షముగా కార్యములు దేవుడు చేసి ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభువారు సెలవిచ్చున్నారు. మన ప్రార్థనలో మనం ఏదైతే అడిగినవన్నీ కూడా ప్రభు ద్వారా మనం పొందుకున్నామని నమ్మినప్పుడు తప్పకుండా దేవుడు మనకే అనుగ్రహిస్తారు. నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజమైనటువంటి దేవుడు, ఆయన ఈ లోకానికి వచ్చారు, మన గురించి ప్రాణం పెట్టారు, మన గురించి ఆయన రక్తాన్ని చిందించారు, ఆయన రక్తంలోనే మన ప్రతి ఒక్క పాపములు, దోషములు, అపరాధములన్నీ కడిగివేస్తారు. మన గురించి మరణం పొందారు, నిత్య రాజ్యానికి మనం వారసులు చేయడానికి లోకానికి వచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం నమ్మి బాప్తీసం పొందుకున్నట్లయితే మనం రక్షించబడతాము. ఆ తీర్పు నుంచి నరకం నుంచి మనం తప్పించబడతాము అని ఎవరైతే విశ్వసించి రక్షణ పొందుకుంటారో వారికి నిత్య రాజ్యం అనుగ్రహిస్తారని దేవుడు తెలియజేస్తున్నారు. కనుక అటువంటి దేవుడే మనల్ని రక్షించగలరు, పాపం నుంచి తప్పించగలరు, మరణం నుంచి తప్పించగలరు, నరకం నుంచి తప్పించగలరు అని నమ్మినప్పుడు దేవుని మహాకృపను బట్టి మనం ఆ యొక్క శిక్ష నుంచి, తీర్పు నుంచి, నరకం నుంచి దేవుని కృప ద్వారా మనం తప్పించబడతాము. చేసుకుందామండి. పరిశుద్ధుడమైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచుతారో వారిని కృప ఆవరిస్తుంది అని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అటువంటి ప్రభువా మీ యందు విశ్వాసం ఉంచడానికి ప్రభువా
నాయనా మీరే కృప చూపించండి. తద్వారా మీరిచ్చేటువంటి కృపను మేము పొందుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ రోజంతా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. మీ చిత్తానుసారంగా మేము నడవటానికి సహాయం చేయండి. నాయనా మీకు స్తోత్రాలు నాయన. ఇంకా అయా ఎవరైతే రక్షణ పొందలేక ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేయుచున్నాను ప్రభువా. రక్షణ పొందటానికి మీరే మార్గమును తెరిచి కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థన చేసి, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.